నేను ఆడుతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమలత వీడియోస్. ఇక్కడ చిన్న గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్. తిరుమలలో ఎంత చిన్న గుడి అంటే ఆ చిన్న గుడిలో 3 విగ్రహాలు ఉన్నాయి. ఈ 3 విగ్రహాలు ఒక అర్థం ఉండాది. కుబేరుడు ఉన్నాడు, గోవిందరాజుల స్వామి ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. దీనికి అర్థం ఏమంటే కుబేరుడు కాడ వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మని కళ్యాణం చేసుకోవాలని ఆయన్ని పోయి అప్పడవుతాడు. అప్పడిగినప్పుడు కుబేరుడు డబ్బు ఇస్తాడు. ఆ డబ్బుని గోవిందరాజుల స్వామి కొంచెంతో అంటే సేరుతో కొలిసి వెంకటేశ్వర స్వామి చేతిలో పోస్తాడు. మళ్ళీ ఆయన వండుకొని వెంకటేశ్వర స్వామి అసలైతే తీర్చను, ఎప్పుడు వడ్డీ తీరుస్తాను అంటాడు. అందుకే ఆయన పేరు వడ్డీ కాసుల వాడు అని చెప్పి పేరు వచ్చింది. కాబట్టి ప్రతి ఏడాది నీకెందుకు తమ్ముడు, నువ్వు వడ్డీ ఇయ్యి, నేను ఎత్తుకొని కుబేరుడు చేరస్తానని గోవిందరాజుల స్వామి మాట ఇస్తాడు వెంకటేశ్వర స్వామి. కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రతి ఏటా ప్రతి సంవత్సరము వడ్డీ గోవిందరాజుల స్వామి చేతిలో పెట్టి గోవిందరాజుల స్వామి గరుడు వాహనం మీదకి పోయి కుబేరుడికి వడ్డీ చేరస్తాడు. దాని అర్థము ఇక్కడ ఎంత చిన్న గుడిలో 3 విగ్రహాలు పెట్టుండారు. కుబేరుడిని, వెంకటేశ్వర స్వామిని, గోవిందరాజుల స్వామిని. ఈ ముగ్గురికి అర్థమైతే ఎంత బాగా అర్థమవుతుందో నేను వేరే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఇదే చెప్పినాడు. కుబేరుడు స్వామి, గోవిందరాజుల స్వామి వెనకాల గోవిందరాజుల స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి, కుబేరుడు స్వామి ఉన్నాడు. ఎంత చిన్న గుడి, ఆ చిన్న గుడిలో 3 చిన్న విగ్రహాలు. కానీ ఆ చిన్న విగ్రహాల్లో ఎంతో తెలియని చరిత్ర దాంకోనుంది. కానీ మనకు తెలియకపోతే పెద్దోళ్ళని అడిగితే ఆ చరిత్ర చెప్తారు. ఒక ఆమె వచ్చి పెద్ద ఆమె వచ్చి దీపం పెడతామనింది. నేను వచ్చి అడిగినాను, ఎందుకమ్మా అంత చిన్న గుళ్ళో పెడతాను అంటే, ఈ మాదిరిగా 3 త్రిమూర్తుల్లాగా ఆడు ఉండారంటే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరేమో అనుకున్నాను. కానీ ఈడ కుబేరుడు, గోవిందరాజుల స్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నిజంగా చాలా కనుక్కుంటే దైవంలో అంటే దేవుళ్ళల్లో కూడా మనకన్నా ఎక్కువ స్టోరీలు ఉన్నాయి, ఎక్కువ బాధలు ఉన్నాయి, ఎక్కువ సత్యాలు ఉన్నాయి. కనుక్కోవాల్సింది ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ ఆయన పాదం లాగే ఆ ముగ్గురు ఉండేది. ఇక్కడ ఆయన పాదం లాగే ఒక చెరువు లాగా ఒకటి ఉన్నది. రాయి ఎత్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, గుట్టలు ఎంత చిన్న కాడే ఎంత బాగా గుట్ట అట్టు చెక్కునట్టు రాయలు ఉన్నాయి. కిందనట్టే చెరువులాగా గుంట ఉన్నది. చూడండి, నీళ్ళు ఎప్పుడు ఉంటాయంట. నల్లగా అయిపోయినాయి నీళ్ళు, కానీ నీళ్ళు ఎప్పుడు ఎంత ఎండలకైనా నీళ్ళు ఉంటాయంట ఫ్రెండ్స్. అది చూడు, నీళ్ళే కాకపోతే నల్లగా కదిలిపోయండి. అది వాళ్ళు కడిగి అక్కడ విగ్రహాలు కడుగుతారంట. ఆ కడిగిన విగ్రహాలు నీళ్ళు పోయి ఆడ పసుపు కుంకుమ అంతా ఆ నీళ్ళలో పడిపోయి ఆ నీళ్ళే నల్లగా కవిలిపోయినాయి. కానీ నీళ్ళు ఎప్పుడూ ఉంటాయంట ఫ్రెండ్స్. అది అంత సత్యం ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఇక్కడ ఆడ నీళ్ళు వచ్చేదానికి దావ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్. కానీ వాన పడితే ఇక్కడ ఖచ్చితంగా నీళ్ళు నిలుస్తాయంటే, నీళ్ళు ఉంటాయంట ఫ్రెండ్స్. నిజంగా మనం నమ్మాలే కానీ ఎన్నో దిక్కుల సత్యాలు ఉంటాయి, నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. నాకైతే ఇక్కడికి వచ్చి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీ తిరుమలకు వచ్చినప్పుడు ఇది చూడండి. ఇంకొకటి ఫ్రెండ్స్, అక్కడ చూడండి పందిలి లాగుండా అది చూడండి. మనము రేకులు వేసుకోవడము లేకపోతే ఇంకేదన్నా డాబా కనుక కట్టుకోవడం అంటే ఒక గుడిసెలాగా కట్టుకుంటాం. అదే పచ్చని చెట్లు, తీగ అల్లుకునే చెట్లు కానీ పందిలు కల్లిస్తే
మనం దానికి అనేసి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వాన పడతా ఉందని రేట్లు వేయాల్సిన పని. అందానికి పాటికి అందం ఉంటుంది. ప్రకృతి పరంగా మనకు గాలి స్పష్టంగా స్వచ్ఛమైన గాలి వస్తుంది ఫ్రెండ్స్. మనము మన ఇళ్ళ కాడ ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనకు ఇల్లు లుక్ వస్తుంది, వాతావరణం మారుతుంది. ఇప్పుడుండే వాహనాలన్నీ తిరిగి కలిసినైపోయిండే గాలంతా అలా తీగులుంటే స్పష్టంగా గాల్లో దుమ్మంతా మనకు పీల్చుకునేటప్పుడు దుమ్ము మనకు చేరకుండా అటాని తీగులు ఉండే చెట్లు మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. దుమ్మునంతా అవి ఆపుతాయి. అంత శక్తి ఆ తీగుల్లో కూడా ఉండాది. మనం ఇండ్ల కాడ పందిళ్ళకి వాటికి అలా వేసుకుంటే ఇల్లు అందంగా ఉంటుంది, ప్రకృతి బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.